నమస్కారం, హంటర్ విజన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు. జమ్మికుంటలో స్పందన అనాథాశ్రమంలో పాడి ఉదయనందన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీభవన్ ముందు ఆందోళన. దేవాది దేవుడు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కేఎల్ఆర్. పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే దాసరి జన్మదిన వేడుకలు జరిగాయి. పెద్దపల్లిలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బండారు స్రవంతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి హరితమిత్ర అవార్డు గ్రహీత గురువర్యులు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 69 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజానీకం తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రదాత, హరితమిత్ర అవార్డు గ్రహీత, కొన్ని వేల మందికి విద్యను అందించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి నాయకుడు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా తాగునీటి విషయంలో కావచ్చు, రైతులకు కావచ్చు, అదేవిధంగా రోడ్ల విషయాల్లో కావచ్చు, కనీస సౌకర్యాలైనటువంటి అన్నీ కూడా తీర్చిది గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి గొప్ప నాయకుడు, విద్యావేత్త. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్ఫూర్తి మానసిక వికలాంగుల దగ్గర ఇలా అంగరంగ వైభవంగా అతని యొక్క జన్మదిన వేడుకలను జరపడం జరిగింది. అంతేకాకుండా పండ్లను, స్వీట్లను కూడా పంచడం జరిగింది. దీంతో పాటు కూడా రానున్న రోజులలో ఆ భగవంతుడు సారుకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించి నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండి ఈ యొక్క పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిపరిచే దిశగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పెద్దపల్లి నియోజకవర్గం తరపున సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని స్పందన అనాథాశ్రమంలో ఎఫ్టీవీ టొరిటో సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు కేక్ కట్ చేసి స్వీట్లు ఒకరినొకరు అందజేసుకున్నారు. ఎఫ్టీవీ టొరిటో సిబ్బంది మాట్లాడుతూ పాడి ఉదయనందన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని, తాను చేస్తున్న సేవల్ని కొనియాడారు. అంతేకాకుండా వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మంథని శ్రీధర్, మున్నా, ధనరాజ్ కుమార్, ఉమేష్ చంద్రకుమార్, మధు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023 జనవరిలో పరీక్ష నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 3000 మంది ఉన్నారండి. హ్యాండిక్యాప్ వాళ్ళని హ్యాపీక్యాప్ వాళ్ళని మనకి 10,000 మంది స్టాఫ్ కావాలంటే ఎలక్షన్ కోర్టులో వాళ్ళకి యాక్టివిటీ ఉంటారు నెంబర్ 35 రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ అది క్లియర్ అయినాక మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిప్రజెంటేషన్ బాబు మేడం రండి అక్కడ రండి మేడం రికమెండేషన్ మేడం దగ్గర జస్ట్ రిప్రజెంటేషన్ వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చినాయి. అందరికీ కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పులిమామిడి ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవాదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి. కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో చీకటి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కేఎల్ఆర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వామివారి కృప ఉండాలని కోరుకున్నారు. త్వరలోని మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగారెడ్డి, కృష్ణానాయక్, పాండురంగారెడ్డి, సత్యనారాయణ, రాకేష్, మల్లేష్, కాకి ఈశ్వర్, కోన యాదయ్య, నరసింహ, నిరంజన్, పాండు రాణా ప్రతాప్, వెంకట్రామరెడ్డి, శేఖర్ సహా ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు చాలా జైబేరి కన్స్ట్రక్షన్ వద్ద నిరసనకు దిగాయి దళిత కుటుంబాలు. తమ బిడ్డలతో కలిసి ఆందోళన దిగిన దళిత కుటుంబాలు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని జైబేరి కన్స్ట్రక్షన్స్ అధినేత మురళీమోహన్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. దళితుల భూమిని అప్పనంగా కాజేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితుల భూమిని కబ్జా చేసిన మురళీమోహన్పై కేసులు నమోదు చేయాలని చంటి పిల్లలతో కలిసి ఎర్రటి ఎండలో బైఠాయించారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో ఈ కబ్జా జరిగినట్లు ఆరోపిస్తున్నారు.
వచ్చిందాకా పని ఆపుతాం, మేము ఈడనే ఉంటాము, ఎక్కడ మేము రావాలి. ఆయన రావాలి, ఆయన ఏసీలకి బయటకు వస్తే రావాలి. ఆయన బయటికి వచ్చి ఇంత భూములు మేము కలిసినాం, కోసినాము, రాళ్ళు ఎత్తేసాము, దూపైతే ఇట్లా పొంగలు పట్టుకొని నీళ్ళు తాగినాం కాలువలల్లా. మాకు అసంటే మూలకు పడేసి బాడకం ఎవడు మాకు కబ్జా చేసుకొని మమ్మల్ని ఇంట్లో ఉంచనీకే మాకు 10 రూపాయలు ఇవ్వలేడు, 1 రూపాయి ఇవ్వలేడు మాకు. మరి ఇప్పుడు మా పిల్లలు జల్లలు, మా కొడుకులు కోడళ్ళు రోడ్ల పాలు అవుతున్నారు. మేము చూసుకుంటే ఎట్లా కూర్చుంటాం? మేము రేపు ఇవ్వాలకి ఇవ్వాలంటాం, రేపు వస్తాము. మా పిల్లలకి ఏ ఆధారం లేదు, ఏడో ఒక పట్ట భూమి లేదు, ఒక ప్లాట్ 100 గజాల జాగా లేదు మాకు. మరి ఇప్పుడు అంతా ఆయన ఇంత పెద్ద బిల్డింగ్ లో కడితే మేము ఎట్టుకోవాలి? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి, మాకు ఏదైనా న్యాయం చెయ్యిర్రి. ఆయన పిలిపియ్యిర్రి, ఆయన రావాలి, మాకేం చేస్తాడో చెయ్యండి. నేను గజాలు కొనడానికి పోతే మేము ఎంత ఉంటది రేట్, ఎంత ఉన్నది? పిల్లకన్నా 100 గజాలు రాస్తాడేమని తోలుకపోతే మీకు బాయి నుంచి వెళ్తుంది, మేము ఇస్తాం కదమ్మా, మేము గట్టిస్తామని మమ్మల్ని నిలగొట్టిండు. బాయి కాడ బైసమ్మ గుడి కాడ కూర్చుంటే పంపించేసిర్రు. మాకు ఇది వరకు ఒక ప్లాట్ లేదు, 100 గజాలు జాగా లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. మరి మేము ఎట్లా చూసుకుంటా ఊకోవాలి? అయ్యాలు కొడుకులు మీరే ఇన్నుర్రి, మీరే చెప్పుర్రి, మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి మీరు ఇంకెన్ని రోజులు సఫర్ చేసుకుంటా కూర్చుంటాం? మేము చేతన అయితే లేదు, నడవనికే చేత కాకపోయే, రానికే చేత కాకపోయే. ఇప్పుడు బండ్ల మీద మా మన్మలు తీసుకొని వచ్చేపటికి కూర్చున్నాము. మరి మేము ఎన్ని రోజులు అంటాం ఇంట్లో కూర్చుంటాం? మేము గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ మరియు కొకైన్ పట్టుబడింది. ఒక రాజకీయ నేత కుమారుడితో పాటు 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. గచ్చిబౌలి పోలీసుల అదుపులో ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు, ప్రముఖ నేత కుమారుడితో పాటు మరో స్నేహితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అఖిల భారత కిసాన్ మోర్చా మరియు సిపిఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాము ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కడారి రాము మాట్లాడుతూ కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని, రైతు పండించిన పంటపై 50% గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేశారు. సామాన్ల మీద రైతు కొనుక్కొని తిందామంటే ఏం కొనుక్కోలేక తినలేక పరిస్థితి. ఇలా రైతు అన్నం పెట్టి అన్నదాత కిసాన్ రైతు అని ఇలా రైతు బంగారు భవిష్యత్తు బాగుపడుతుందన్న ఇలా కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. మొన్న దాడుల్లో ఇలా రైతుల పక్షాన 6 కాలం కట్టం చేసి రైతు 10 మందికి అన్నం పెట్టి అన్నదాత ఇలా దాడులు జరిపి ఇలా కాల్చివేయడం, వాళ్ళ మీద ఇలా దాడులు జరగడం జరిగింది. ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం, మోడీ ప్రభుత్వానికి ఇలా రాబోయే కాలంలో మీరు చేస్తున్న అరెస్టాలన్నీ ఇలా రైతులు చూస్తా ఉన్నారు, మేధావి వర్గం చూస్తా ఉన్నారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా సిపిఐ ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మన గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు నేను ఇచ్చిన మాట ప్రకారం నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలను నెరవేర్చే విధానం మొదటి ప్రయత్నం చేయడమే కాకుండా గ్రామ ప్రజల బాగోగుల కోసం ఎల్లవేళలా మన గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యగా భావించి పూర్తి చేయాలనే కంకణం కట్టుకున్నానని, మన కోనాపూర్ బక్కప్ప ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఎల్లప్పుడూ ఉడత సాయంగా తోచిన సహాయం చేయడం మాకు ఎంతో స్ఫూర్తిగా ఉందన్నారు. మీరు రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు పొందాలని, మన గ్రామ ప్రజలు మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు. अब ये लाइन से घर को वहाँ से दूर से लो, पूरा कवर करो। हाँ, पूरा कवर कर। हाँ, ले अकबर। हाँ, अकबर तो हटो हम। పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్లో నాబార్డ్ నిధులతో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ 5,32 లక్షల రూపాయలతో ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. పేదల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా డౌన్ మార్కెట్లో నూతన సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అవే ప్రజలు, కానీ అతను చేయలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఈరోజు గట్టిగా కూడా నిజాయితీగా దమ్ముగా కూడా చెప్పగలం, ఈ రాష్ట్రంలో 2,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసిన ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పగలం. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో నారా లోకేష్ పర్యటించారు. తన పనితీరు బాగుంది కాబట్టి చంద్రబాబు సీట్ కేటాయించారని తెలిపారు. మంగళగిరిలో వార్ వన్ సైడ్ అన్న లోకేష్ దీన్ని ప్రజలు ఎప్పుడూ డిసైడ్ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందన్నారు. అటువంటి వైసీపీ గురించి మాట్లాడడం అనవసరమని విమర్శించారు. తాను ప్రజలకు చేసిన దాంట్లో 10% అయినా మంగళగిరిలో ఈ ప్రభుత్వం పనిచేసిందని ప్రశ్నించారు. ఎవరు లోకలో నాన్ లోకలో కొద్ది రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు 94 స్థానాలు ప్లస్ ఆఫ్ కోర్స్ జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి 99 స్థానాలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. వీఆర్ రెడీ. మేము ముందరికి వెళ్తాం సార్. మీ మీద పదే వైసీపీ వాళ్ళు నాలుగు లోకేష్ గెలిస్తే 6 నెలల తర్వాత కలవాల్సి వస్తే ఇక్కడ సామాన్యులు గారికి అందుబాటులో ప్రచారం చేస్తున్నారు. 4 సంవత్సరాలు 10 నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు? నేను. ప్రజలు సేవ చేసింది ఎవరు? నేను. అధికారులకు వచ్చింది ఎవరు? వాళ్ళు ఏం చేశారు? అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. నేను చేసిన దాంట్లో కనీసం 10% వాళ్ళు చేశారు ప్రజల సేవ. అప్పుడు మాట్లాడే హక్కు వస్తుంది. రెండోది, నేను నివసిస్తుంది ఇక్కడ, నా ఓటు ఉంది ఇక్కడ. వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడ వచ్చిందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి? మీడియా మిత్రులు మీకు తెలుసా? అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా. మళ్ళీ థ్యాంక్ యూ. అరే వారు వన్ సైడెడ్, ఇంకా డౌట్ ఉందా మీకు? అరే ఎక్కడుందా స్వామి? వారు వన్ సైడెడ్. ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? చెప్పాలి. అందరూ ఫోకస్ పెడతారు, ఏం చేస్తారు కదా దానికన్నా. నన్ను ఓడించేదానికి అందరు ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఓకే, చేయనియండి. ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి, ప్రజల మంచికి ఖర్చు పెట్టుంటే బాగుండేది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అనేక హామీలు ఇచ్చారు. 2019 ముందర ఇక్కడున్న ఇళ్ళన్నీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, చేయలేదు. స్థానికంగా డ్రైన్ కానీ, తాగునీరు కానీ, రోడ్లు వేస్తా అన్నారు, ఇది జరగలేదు. కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు వెళ్ళే బ్రిడ్జిని రంగులు వేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. అంత దద్దమ్మ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం ఇది. అదే ప్రతిపక్షంలో నేనుండు 4 సంవత్సరాలు 10 నెలలు అనేక సేవలు చేశాను, మీకే తెలుసు కదా. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. నేను చేసిన దాంట్లో 10% కనీసం ఈ ప్రభుత్వం చేయగలిగిందా? ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మాట్లాడితే ఎంతవరకు న్యాయం అండి? నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలుపెట్టా కదబ్బా, మీకు తెలుసు కదా. తిరగలేకపోయాను. దాదాపు 80%, 85% నేను తిరిగాను. మిగిలిన తప్పనిసరిగా తిరుగుతాను. దాంట్లో నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నాను, ఎక్కడ పోలే కదా, వేరే నియోజకవర్గం ఎత్తుక్కోలే కదా. ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలనేది నా తాపత్రం, కట్టుబడి ఉన్నా. ఎమ్మెల్యే గారికి మిమ్మల్ని రెండోసారి ఓడించి ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పడం చేశారు సార్ నేను మీడియాలో మాట్లాడాను. అది ప్రజలు నిర్ణయిస్తారు కదా, అది ప్రజలు నిర్ణయిస్తారు, మీరే చూస్తారు కదా. ఇంకొన్న 45 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎందుకు బాగా చేశాను కనుకనే బాబు గారు డిక్లేర్ చేశారు. మీ అందరూ తెలుసు, మీ అందరు కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి అనుకుంటున్నా. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. లోకేష్ పనితీరు బాగుందా బాగాలేదని మిమ్మల్ని కూడా అడిగారు. గన్ ష్యూర్గా ఈయన కూడా వచ్చి ఉంటుంది, ఆర్కే గారు కూడా వచ్చి ఉంటుంది ఫోన్లో. గ్యారంటీగా ఆయన కూడా ఫోన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే బాబు గారు నియోజకవర్గంలో అందరు ఓటర్లందరికీ వాళ్ళ అభ్యర్థుల గురించి ఆయనకున్న అవగాహన మేరకు అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళు చూసుకుంటున్నారు. దాని వరకు ఆయన ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. నా గురించి కూడా చేశారు. ఆయన్ని చూసిన తర్వాత మనం ఈరోజు ప్రకటిస్తాం జరిగింది. గతంలో ఎట్లా పనిచేసినా అట్లనే పనిచేస్తాను. నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉన్నా కదా, ముందరికి వెళ్తాను. థ్యాంక్ యూ. ఆర్కే గారిని అడగాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిందితుని పట్టుకుని 85 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుని పొన్నూరు సబ్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో పట్టణాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, డబ్బు కలిగి ఉన్న వ్యక్తుల సమాచారాన్ని
ప్రజలు సెబ్ అధికారులకు అందించాలని ఆయన కోరారు. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అధికంగా మద్యాన్ని తెప్పించి అక్రమంగా మరి ఏమన్నా డ్రైవింగ్ లాగా ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి కూడాను ప్రయత్నం జరుగుతాయి అనేటువంటి సమాచారాలు ఉన్నాయి. అటువంటి ఏమన్నా సరే ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళని తగిన విధంగా మేము వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడానికి కూడాను మా అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇది ఏదైతే ఈ మద్యాన్ని పట్టుకోవడానికి మా వాళ్ళు మా స్టాఫ్ దాంట్లో చాలా చాకచక్యంగా మరి ఇన్ఫర్మేషన్ సీకింగ్ చేసి వాళ్ళని పట్టుకునే దాంట్లో కూడా అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయే క్రమంలో ఏదైనా రిస్క్ బేర్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు ముద్దాయిలు. అటువంటి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు చాలా అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అటు ఆ పర్సన్కి ఏమీ కాకుండా ఇటు మా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగి లేకుండా చక్కగా పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది వాళ్ళు నేరం చేసి పారిపోవాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతటికైనా తెగించేటువంటి మనస్తత్వాలు ఉంటారు. ఎందుకంటే ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి అని మనం అనేక రకాల ఇన్సిడెంట్ కూడా చూస్తున్నాం గతంలో. ఏదో రకంగా వాళ్ళు ఉద్దేశం వెళ్ళిపోవడం కానీ, వాళ్ళు తప్పించుకునే క్రమంలో వాళ్ళు దేనికి దాన్ని గుర్తుకొని పడిపోవడం కానీ, లేదంటే సివియర్గా ఇంజరీస్ అవ్వడం కానీ కొన్ని సందర్భాల్లో జరగకున్నటువంటి ప్యాథటిక్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ క్రమంలో సిబ్బందికి కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి అన్ని పాటించమని చెప్పేసి తెలియజేసి ఉన్నాం. అదే క్రమంగా వాళ్ళు చక్కగానే వాళ్ళు ఈ ఆపరేషన్ చక్కగా నిర్వహించున్నారు. అందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంకా మా సిఏ గారిని కూడా, ఎందుకంటే ఇంకా కమింగ్ ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలంటే వీళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేయాల్సి ఉంది. ఆ క్రమంలో కూడా వీళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం జరిగింది. మా ఏఈఎస్ గారు కూడా క్లోజ్ సూపర్విజన్లో ప్రతి కేసును కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి దాన్ని మనకి తగిన విధంగా వాళ్ళకి సూచనలు ఇచ్చుకుంటూ కేసుని వాళ్ళని డెవలప్ అయ్యే విధంగా ఇంకా ఎక్కువగా ప్రోగ్రెస్ ఉండేలాగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి మా అధికారులు కూడా ఈ యొక్క కేసుల మధ్య ఈ రకంగా దొరుకుతుందనే సంగతి కూడా తెలియజేశాం. మరి ఇందులో ఉన్న బ్యాక్వర్డ్ లింక్లు ఎవరెవరైతే దీనికి లింక్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దర్యాప్తులు తీసుకొచ్చి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య పంతులు విగ్రహానికి వైఎస్ఆర్సీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా భూమి పూజ చేశారు. నాజ్ సర్కిల్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ఎస్టీ యానాది డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాపట్ల యేసుబాబు విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. రాఘవయ్య పంతులు స్వాతంత్ర సమరయోధులని, వెనుకబడిన జాతుల రిజర్వేషన్ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అధినాయకులు లాంటి ఓటు హక్కుని మీ అందరికీ నూతన యువ ఓటర్లు ప్రజాస్వామ్యానికి పునాది. ఈ ఓటర్లే రేపు మన గవర్నమెంటుని శాసించేది. ఈ ఓటర్లే రాష్ట్ర భవిష్యత్తుని మార్చేది. అటువంటి మొట్టమొదటగా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఆ అనుభూతిని పొందుతూ ఎవరు నాయకులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి యువతకు మేము చెప్పేది ఒకటే, ఎవరైతే ఈ రాష్ట్రానికి మంచి చేశారో, ఎవరైతే అభివృద్ధి చేశారో, ఎవరైతే ఉద్యోగాలు చేసి తీసుకొచ్చారో, యువతకు ప్రాధాన్యత కల్పించారో, ఎవరైతే ఉన్నత విద్య మీద ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీ అందరూ కూడా ఉపయోగపడ్డారో ఆ నాయకులు ఎవరైతే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది ఒక చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడానికి యువత మొత్తం ముందుకొచ్చి మొట్టమొదట ఓటుని ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తి, రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి, అనుభవం గల రాష్ట్ర రాజకీయంలో అనుభవం గల వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి వారి యొక్క తొలి ఓటుని చంద్రబాబు నాయుడు గారికి వేసి రాష్ట్ర భవిష్యత్తుని మార్చాలని చెప్పేసి యువతనంతా కూడా కోరుతూ వాళ్ళకి తెలియజేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.